లీడ్ ఇచ్చినాం. ప్రసంగం మండలం 4 నుంచి 5,000 అది కూడా ఇస్తుంది. ఈసారి జైరాబాద్ లో మొత్తానికి సురేష్ షెట్కార్ కు 35,000 మెజారిటీ వస్తుంది. రాసి పెట్టుకో కావాలంటే అన్న, నువ్వు కావాలంటే ఎవరైనా వస్తే టీఆర్ఎస్ బీజేపీ నుంచి ఒక్కొక్క ఎకరం బిట్టు పెడతాడు. దమ్ముంటే నాతో పెట్టుకోండి. 35,000 కన్నా ఒక్క ఓటు తక్కువ వచ్చిన ఛాలెంజ్ ఈసారి. జైరాబాద్ ఓన్లీ నియోజకవర్గం, పార్లమెంట్ అయితే ఏడు అన్న ఇంకా స్ట్రాంగ్ ఉన్నది, కానీ జైరాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నాను నేను. వాడు ఏం చేయలేడన్న, మన మొత్తం పేరు కూడా తెలుసు, అందుకోసం బాయ్ పాటిల్ అంటున్నాం. అందరు మాకు కూడా రాముడు కావాలి, అందరికి రాముడు కావాలి. ఒక మాట, హిందూ ముస్లిం మనకు వద్దు. గుడి కడితే నీ ఉపాసం నువ్వు అన్నం తిన్నట్లేనా? చపాతి ఉన్నది. ద్రౌపది ముర్ము పిలిచిరన్న. ఒక మాట, చిన్న మాట, నరేంద్ర మోదీ కూడా పెన్లం ఇచ్చిన ఆయననే ఉన్నాడు, సింగలే ఉన్నాడు. ఆయన కూడా పిలవద్దు కదా. మన హిందూ ధర్మంలో ఒక ఇల్లు కడితే మొత్తం కంప్లీట్ అయినాకే ఇల్లు స్థాపనం చేస్తాం. గుడి మొత్తం స్థాపనం ఎట్లా చేస్తారన్న? ఇదంతా రాజకీయం గురించి అంతే, వేరేది ఏం లేదు. కాదు, విన్నావా? జై రేవంత్ అన్న. ఖచ్చితంగా సురేష్ షెట్కార్ గెలిపించుకుంటారు 101%.